तेलुगु और इंग्लिश उर्दू हर जबान में माशाल्लाह हमारे सामने तारीख की चीज़ें कुछ बातें हमारे सामने अल्हम्दुलिल्लाह मुफ्ती साहब के हुक्म से तेलुगु में बात करने की कोशिश करूँगा। मुझे तो उतनी अच्छी तेलुगु नहीं आती मगर कोशिश करूँगा कि तेलुगु में बात हो। సోదరులారా 200 సంవత్సరాల స్వాతంత్ర ఉద్యమం కొన్ని లక్షల మంది హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ సోదరుల ప్రాణ బలిదానంతో మన భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా చేసుకోగలిగాం. మన భారతదేశం అఖండ భారతదేశం. ఆ కాలంలో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మొత్తం కలిపి అఖండ భారతదేశంగా ఉంది. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేయడానికి అని చెప్పి మన దేశంలో చొరబడి అక్రమంగా దేశాన్ని ఆక్రమించుకుని రాక్షస పాలన కొనసాగించారు. వారి నుండి విముక్తి కోసం ఎంతో మంది ఉద్యమకారులు, చైతన్యవంతులు ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించారు. సుమారు ఈ యొక్క ఉద్యమం 200 ఏళ్ల వరకు కొనసాగింది. తద్వారా చివరాఖరణ 1947 ఆగస్టు 15 నాడు మన దేశం స్వతంత్ర దేశంగా ప్రకటింపబడింది. సోదరులారా, ఈనాడు ఈ యొక్క దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతో మంది మహనీయులు, మహాత్మా గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, మౌలానా హుస్సేన్ అహ్మద్ మదనీ, మౌలానా షబ్లీ థాన్వీ రహమతుల్లాహ్ అలైహి, చాలా మంది, భగత్ సింగ్, అలాగే సుభాష్ చంద్రబోస్, ఎంతో మంది ఈ యొక్క మహనీయుల యొక్క ప్రాణ బలిదానంతో వాళ్ళ యొక్క ఉద్యమంతో మన దేశాన్ని స్వాతంత్ర దేశంగా చేసుకోగలిగారు. మనం ప్రత్యేకించి మన యొక్క చరిత్రని ప్రొఫెసర్ గారు చెప్పినట్టు మన యొక్క చరిత్రని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చరిత్రని వక్రీకరించబడుతుంది, చరిత్రని మార్చబడుతుంది, చరిత్రని చెరిపివేయబడతా ఉంది. మన యొక్క చరిత్రని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోగలిగితే కిసీకి మజాల్ నహీ కి హమారే దేశ్ కే జో హమారే మొహబ్బత్ పర్ సవాల్ ఉఠా సక్తా. ఎవరు ధైర్యం చేయలేరు దేశ ప్రేమ గురించి, దేశ భక్తి గురించి ఈ రోజు పాఠాలు చెప్తున్నటువంటి వారు, ప్రశ్నించినటువంటి వారు నోరు మెదపడానికి కూడా ధైర్యం చేయలేదు. మనం మన యొక్క చరిత్రని గనక ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకుని దాన్ని చదివి చెప్పగలం. 1950 సంవత్సరంలో మోతీహార్ అనే నగరంలో మన మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ప్రసంగం చేస్తారు. ఆయన అంటారు, ఆమె యొక్క మాటలు, ఈ రోజు మన మధ్య ఆ మహనీయుడు ఉన్నాడు. ఏ మహనీయుడైతే మహాత్మా గాంధీ గారి ప్రాణాలను కాపాడాడో ఆ యొక్క మహనీయుడు ఈ రోజు మన మధ్యలో ఉన్నాడు. అతని పేరు బతక్ మియా అన్సారీ అని చెప్తారు. ఉద్యమ కాలంలో మహాత్మా గాంధీ గారికి విషం ఇమ్మని చెప్పి బతక్ మియా అన్సారీ గారిని బ్రిటిష్ వాళ్ళు ఒత్తిడి చేస్తారు. బతక్ మియా అన్సారీ గారి కుటుంబం మొత్తాన్ని కిడ్నాప్ చేసి గాంధీ గారు వచ్చే ఒక రోజు ముందు బతక్ మియా అన్సారీ గారి కుమారుడి శవాన్ని బతక్ మియా అన్సారీ గారికి పంపిస్తారు. పంపించి అంటాడు, ఒకవేళ నువ్వు రేపు మహాత్మా గాంధీ గారికి విషం ఇవ్వకపోతే, విష భోజనం తినిపించకపోతే నీ కుటుంబ సభ్యులు ఒక్కొక్క ఆ శవాన్ని నీకు చేరుతుందని చెప్పి బతక్ మియా అన్సారీ గారిని ఒత్తిడి చేస్తాడు. వాళ్ళ ఒత్తిడి లోతకి బతక్ మియా అన్సారీ గారి ఆహారంలో విషం కలుపుతాడు. గాంధీ గారి ముందు పెడతారు తినడానికి. ఎప్పుడైతే గాంధీ గారు తినబోతా ఉంటారో బతక్ మియా అన్సారీ గారి యొక్క మనసు ఒప్పుకోదు, దాన్ని విసిరి పారేస్తారు. ఆ తర్వాత ఏడుస్తూ గాంధీ గారు చెప్తారు, ఈ యొక్క ఆహారంలో విషం కలిపి ఉంది, బ్రిటిష్ వాళ్ళు మీకు విష ఆహారం తినిపించాలని చెప్పి నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నా కుటుంబ సభ్యులందరినీ వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు. అందులో నిన్న నా యొక్క కుమారుడు శవాన్ని కూడా నాకు పంపించారని చెప్తాడు. కానీ బతక్ మియా అన్సారీ గారు ఆ యొక్క పని చేయనందున సర్వ కుటుంబాన్ని కోల్పోతాడు. బతక్ మియా అన్సారీ గారి భార్య, పిల్లలందరినీ బ్రిటిష్ వాళ్ళు అనవసరం ఉచ్చకొత్తకు వస్తారు. సర్వ కుటుంబాన్ని కోల్పోతాడు. కానీ గాంధీ గారికి విషయం ఇవ్వదు. ఆయన సమక్షంలో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు 1950లో రాష్ట్రపతి హోదాలో ప్రసంగిస్తాడు. ఈ రోజు ఆ యొక్క మహనీయుడు మన మధ్యలో ఉన్నాడు. అందువల్ల ఈ యొక్క మోతిహార్ అనే యొక్క స్వగ్రామం మోతిహార్ లో 50 ఎకరాల భూమి ఇతన్ని కేటాయిస్తానని చెప్పి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు.
ఒక బతక్మి అన్సారీ గారు, ఎంతమంది తెలుసు మనలో బతక్మి అన్సారీ గారి గురించి? ఆయన సర్వ కుటుంబాన్ని కోల్పోయాడు గాంధీజీ గారి ప్రాణాన్ని కాపాడాడు. అటువంటి చరిత్ర కలిగినటువంటి మన ఇండియన్ ముస్లిమ్స్, భారతదేశ ముస్లిమ్స్ అవుతుంది. ఆ తర్వాత మనమంతా జలియావాలా బాగ్ గురించి అందరం తెలుసుకుంటాం. మనందరం ప్రసిద్ధి చెందిన జలియావాలా బాగ్, జనరల్ డైర్ 379 మందిని అనవసరంగా కాల్పులు జరిపి చంపివేయబడతాడు. ఆ జలియావాలా బాగ్ 379 మందిలో 58 మంది ముస్లిం సోదరుల సంగతి మనలో ఎంతమంది తెలుసు? समझ में आती है बात? जलियांवाला बाग में शहीद होने वाले 357 लोगों में से 50% मुसलमान थे. कितने लोगों को मालूम बोलो? ఈ రోజు మేము మన చరిత్ర మనం తెలుసుకోము, మన దాని గురించి తెలుసు. దానికంటే ప్రముఖమైన మపీలా ముసల్మాన్, కేరళ యొక్క ముస్లిం, ఆ కాలంలో మపీలా ముసల్మాన్ అనే ఒక ముస్లిం తెగ గాంధీజీ గారి ఉద్యమ ఆందోళనలో చురుకుగా పాల్గొన్నందుకు ఆ యొక్క మపీలా ముసల్మాన్, కేరళలో ఉన్నటువంటి ముసల్మాన్, ఆ యొక్క మపీలా ముసల్మాన్ ఆ యొక్క తెగ వాళ్ళని 2337 మందిని బ్రిటిష్ ప్రభుత్వం ఒకేసారి గురి చేస్తుంది. ఈ విషయం మనం ఎంతమంది తెలుసు? ఈ హిస్టరీ రాసేవాడు ఆషామాషి వ్యక్తి కాదు, హిస్టరియన్ ఆథర్ బిపిన్ చంద్ర. ఈయన రాసినటువంటి హిస్టరీ పుస్తకాలు కాంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పిల్లలు చదివిస్తారు. బిపిన్ చంద్ర తన యొక్క పార్ట్ లో ఆయన ఏం రాశాడంటే మపీలా రెబిలియన్ అని చెప్పి ఒక పార్ట్ రాశాడు. అందులో ఆయన ఎవరైనా రాశాడు మపీలా రెబిలియన్ లో మపీలా ముస్లింలు 2337 మంది ముస్లింలని వాళ్ళ యొక్క చేసినటువంటి పొరపాటు ఏంటి, వాళ్ళ యొక్క లెక్కలో గాంధీజీ గారి ఉద్యమంలో పాల్గొంటాం, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటాం. 2337 మందిని ఒకేసారి ఉరి శిక్ష విధించి ఉరిదీశారు. ఇటువంటి యొక్క ప్రాణ త్యాగాలు మన ముస్లిం సమాజం ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో చేసింది. సోదరులారా, మనమంతా దీన్ని మనం గ్రహించాలి. మనం ఈ యొక్క చరిత్రని చదవాలి, మన పిల్లలకి చదివించాలి. ఈ రోజు చరిత్రను వక్రీకరింపబడుతా ఉంది. ఇటువంటి ప్రాణ త్యాగాలు చేశారు. ఆ తర్వాత అష్ఫాకుల్లా ఖాన్, మనం అష్ఫాకుల్లా ఖాన్ 27 సంవత్సరాల వయసులో ఉరితాడిని ముద్దాడిన యొక్క స్వాతంత్ర సమరయోధుడు అష్ఫాకుల్లా ఖాన్. కాకోరి రైలు ఘటన, కాకోరి రైలు ఘటన అంటే కాకోరి రైలులో బ్రిటిష్ వాళ్ళు సంపత్తిని తరలించే పని చేస్తారు. ఆ యొక్క సంపత్తిని దోచుకొని ఆయుధాలతో ఉద్యమం చేయాలి, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పి అష్ఫాకుల్లా ఖాన్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళతో కూడినటువంటి ఒక 8 మంది నాయకుల యొక్క ఉద్యమం ఆ రోజు కొనసాగుతుంది. ఆ కాకోరి రైలు ఘటనలో వీళ్ళంతా బ్రిటిష్ వాళ్ళు పట్టుబడతారు. వీళ్ళ కాలాపాని జైలు, అండమాన్ లో ఉన్న కాలాపాని జైల్లో వీళ్ళకి ఉరి తీయబడతారు. బ్రిటిష్ వాళ్ళు చివరిగా అడుగుతారు అష్ఫాకుల్లా ఖాన్, వాట్ ఈస్ యువర్ లాస్ట్ విష్, మీ యొక్క ఆఖరి కోరిక ఏమిటి? ఆయన అంటాడు కోయి ఆరోజు నహీ హై. पंडित जी అంటాడు రామ్ ప్రసాద్ బిస్మిల్, पंडित जी कोई आरज़ू नहीं है, बस आरज़ू ये है रख दो कोई जरा सी खाके वतन कफन में. अशफाकुल्ला खान अंकल, पंडित जी कोई आरज़ू नहीं है, बस आरज़ू ये है रख दे कोई जरा सी खाके वतन कफन में. బ్రిటిష్ వాళ్ళు అంటాడు ఖాకే వతన్ కఫన్ में. దాని యొక్క అర్థం ఏంటి? నా యొక్క తల్లి షాజహాన్ నుంచి నాకు మట్టి పంపించింది, రేపు నేను నాకు ఉరి తీయబడిన తర్వాత నా యొక్క కఫన్లో ఆ యొక్క మట్టిని వేసి నన్ను పూడ్చిపెట్టండి అని చెప్తారు. అటువంటి మహనీయుల యొక్క త్యాగాలతో మన దేశం ఈ రోజు స్వతంత్ర దేశంగా ఆవిర్భవించబడింది. ఇదంతా మన చరిత్ర, మన దేశ చరిత్ర. సోదరులారా, ఇటువంటి ఎన్నో చెప్పుకుంటా పోతే ఎన్నో ఇటువంటి సన్నివేశాలు ఉన్నాయి. ఆ తర్వాత మన ఏ స్థాయిలో మన యొక్క భాగస్వామ్యం, చిన్న ఉదాహరణ, మన భాగస్వామ్యం స్వాతంత్ర ఉద్యమంలో ఏ స్థాయిలో ఉంది, कौन से पैमाने पे हमारी क्या है साझेदारी रही, इसकी एक छोटी मिसाल, చిన్న ఉదాహరణ. గాంధీజీ గారు ఉప్పు సత్యాగ్రహంలో ఉంటారు, దాండీ మార్చ్ జరుగుతూ ఉంటుంది. గాంధీజీ గారిని అడుగుతారు, ఒకవేళ దాండీ మార్చ్ లో మధ్యలో మిమ్మల్ని అరెస్ట్ చేస్తే
మీ యొక్క నాయకత్వంలో నిలబడి, మీ యొక్క హోదాలో మీ నాయకత్వం నిలబడి ఈ యొక్క ఉద్యమాన్ని ముందు నడిపించే నెక్స్ట్ సెకండ్ నెంబర్ 2 నాయకుడు ఎవరని చెప్పి గాంధీజీ గారిని ప్రశ్నిస్తారు. अच्छा सुन लो बात को, गांधी जी का सवाल करते, अगर जो उप्पू सत्याग्रह चलता है, इस दांडी मार्च जो चलता है, दरमियान में आपको अरेस्ट करे, आपके मुकाम पे खड़े होके, आपके जगह खड़े होके इस ये आंदोलन को आगे बढ़ाने वाला लीडर कौन है, सवाल करते. गांधी जी का रेंज अब्बास तैयब सी అని చెప్తారు. अगर मुझे अरेस्ट किया जाए तो मेरे जगह पे खड़े होकर इस आंदोलन को आगे बढ़ाने वाला अब्बास तैयब जी आ లెవెల్లో మన యొక్క భాగస్వామ్యం ఉంది. స్వాతంత్ర ఉద్యమంలో మన యొక్క భాగస్వామ్యం. సుమారు 70 లక్షల మంది ఉలమాలు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు సోదరులారా. 2 లక్షల ఆన్ రికార్డుల ప్రకారం 2 లక్షల పైచిలకు ముస్లిం సోదరులు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. జవహర్లాల్ నెహ్రూ గారు పుస్తకం రాశాడు, డిస్కవరీ ఆఫ్ ఇండియా. అందులో ఒక మాటను ఆయన పొందుపరిచాడు. ఆయన ఏం చెప్పాడంటే, అందరికంటే ముందు భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలి అని చెప్పి పిలుపునిచ్చింది ముస్లిం మత పండితులు అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ గారు డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో పొందుపరిచాడు. దారులు దేవపతి యొక్క ఫత్వాని ఆధారంగా చేసుకుని ఆయన ఆ మాట అన్నారు. అందరికంటే ముందు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనమని దారులు దేవపతి ఫత్వా జారీ చేసింది. దాని యొక్క ఆధారంగా చేసుకుని జవహర్లాల్ నెహ్రూ గారు ఆ మాట అన్నారు. అది మన యొక్క భాగస్వామ్యం, మన యొక్క చరిత్ర ఈ దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం చదవాలి. దీన్ని మనం అంతా చదవాలి, దీన్ని మనం తెలుసుకోవాలి, చెప్పాలి అనేటువంటి అవసరం కూడా ఉంది. అటువంటి చరిత్ర మనం. ఆ తర్వాత छोटी शेर से मैं अपनी बात को खत्म करता हूँ. राहत इंदौरी साहब की, किराएदार है जाति मकान थोड़ी है, सभी का खून है शामिल यहाँ की मिट्टी में, हिंदू मुस्लिम क्रिश्चियन सिख सभी का खून है शामिल इस मिट्टी में, किसी का बाप का हिंदुस्तान थोड़ी है. जज़ाकल्लाह खैर. अस्सलाम वालेकुम व रहमतुल्लाह.